ఓహో టీవీ. చిన్నరాణి పెద్దరాణి. జీవనుడు అనే మహారాజుకు ఇద్దరు రాణులు. చిన్నరాణి కోమలీదేవి అంటే రాజుకు అమిత ప్రేమ. పెద్దరాణి విజయాదేవిని అస్సలు పట్టించుకునేవారు కాదు. ఇద్దరు రాణులకి ఇంకా సంతానం కలగలేదు. కొన్నాళ్లకు విజయదేవి గర్భవతయింది. దాంతో కోమలీదేవి కోపంగా, ఈ విజయదేవికి గాని పిల్లలు పుట్టారంటే రాజుగారు నన్ను పట్టించుకోరు, ఎలాగైనా సరే ఆ పెద్దరాణికి సంతానం లేకుండా చెయ్యాలి అని బాగా ఆలోచించి కుట్ర పన్నింది. కొన్ని రోజులలో రాణి కవలలను ప్రసవించింది. ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డ జన్మించారు. పెద్దరాణి స్పృహలో లేని సమయం చూసి వెంటనే పరిచారిక ఆ శిశువులను దొంగిలించి మరో చోటికి చేర్చింది. విజయదేవికి స్పృహ వచ్చాక ఆమెతో, రాణిగారు, మీకు ప్రాణం లేని కవల పిల్లలు పుట్టారు. మీరు వాళ్ళని చూస్తే తట్టుకోలేరని తొందరగా వారిని సమాధి చేశాము అని చెప్పింది. అది విన్న రాణి దుఃఖానికి అవధులు లేకుండా పోయాయి. చిన్నరాణి పట్టరాని ఆనందంతో పరిచారికకు ముత్యాలహారాన్ని బహూకరించింది. తరువాత ఆ పరిచారికతో, ఆ శిశువుల్ని ప్రాణాలతో ఉంచవద్దు, వాళ్ళు బతికి ఉండడం ఎప్పటికైనా ప్రమాదమే, వెంటనే వాళ్ళని చంపేయి అని చెప్పి మరిన్ని కానుకలిచ్చింది. ఆ పిల్లల్ని తీసుకుని పరిచారిక అడవిలోకి వెళ్ళింది. తన మనసులో ఇలా అనుకుంది, ఇంత అమాయకంగా కనిపిస్తున్న ఈ పసికందుల్ని చంపడానికి నాకు చేతులు రావట్లేదు. వీళ్ళు ఏం పాపం చేశారు? ఏదో డబ్బు కాసిపడి ఈ పని చేశాను, కానీ ఈ పాపం నేను చెయ్యలేను అని కాసేపు ఆలోచన చేసి పిల్లల్ని ఒక బుట్టలో పెట్టి పట్టు వస్త్రాన్ని కప్పి అక్కడే ప్రవహించే నదిలో వదిలిపెట్టింది. ఇక అప్పుడే అరణ్య ప్రాంతంలో ఆ నదిలో స్నానం చేస్తున్న క్షాత్రవుడు అనే మునికి నీళ్లపై బుట్ట తేలుతూ రావడం కనిపించింది. ఆయన బుట్టను అందుకుని పైనున్న పట్టు వస్త్రాన్ని తొలగించి చూశాడు. అందమైన శిశువుల్ని చూసి అమితానందం చెందాడు. వాళ్ళని తీసుకువెళ్లి అతని భార్య సౌదామినికి చూపాడు. అప్పుడు ఆమె అతనితో ఇలా అంది, వీరు మనకు దేవుడు ప్రసాదించిన అద్భుతమైన కానుకలు. పిల్లలు లేక బాధపడుతున్న మనకు దేవుడు ఇచ్చిన బహుమానం. వీళ్ళని మనమే పెంచుకుందాం అంది. ఇక అప్పటి నుంచి ఆ దంపతులు ఆ పిల్లలను తమ సొంత బిడ్డలా భావించి అల్లారుముద్దుగా పెంచసాగారు. ఇలా కొన్ని ఏళ్లు గడిచాయి. ఆ పిల్లలకు కృష్ణ, శైలజ అని నామకరణం చేసి వచ్చిరాని మాటలతో వాళ్ళు తమను అమ్మా, నాన్నా అని ముద్దు ముద్దుగా పిలుస్తుంటే ఎంతగానో సంతోషించేవారు ముని దంపతులు. అలా 12 ఏళ్లు గడిచిపోయాయి. ఒకనాటి రాత్రి ముని తన భార్యా పిల్లలను దగ్గరకు పిలిచి, నాకు ఇహలోకయాత్ర చాలించే తుది ఘడియలు సమీపించాయి. అంతిమ శ్వాస విడిచేలోగా నేను మీకేం ఇవ్వగలను అన్నాడు గంభీరంగా. కృష్ణ, శైలజ ముని పడకను సమీపించి ఆయన చేతులను తమ చేతుల్లోకి తీసుకుని, నాన్న, మీరు మమ్మల్ని ఎంతో ప్రేమాధారాలతో ఆప్యాయంగా చూసుకున్నారు. అంతకన్నా మాకు కావలసినది ఏమున్నది అన్నారు ఏడుస్తూ. ఇక ముని మౌనంగా భార్యను చూసి సైగ చేశాడు. సౌదామిని వెళ్లి పెట్టెలో భద్రపరిచిన బంతిని తీసుకొచ్చి
లేదు కదా, ధైర్యంతో పశ్చిమ దిశగా వెళ్దాం అన్నది శైలజ. ఇక కృష్ణ కొయ్య పాదుకలను తొడుక్కున్నాడు. అవి ఎగరడానికి సిద్ధంగా ఉన్నాయి. అతడు చెల్లెలి చేతిని పట్టుకుని, ఓ మాయా పాదుకలారా, నేను నా చెల్లి పశ్చిమ దిశగా వెళ్ళాలి, తీసుకెళ్ళండి అనగానే అన్నా చెల్లెళ్లతో పైకి లేచి ఆకాశంలో అటుకేసి ఎగరసాగాయి ఆ పాదుకలు. వాళ్ళొక నగరాన్ని చేరగానే కృష్ణ కిందికి దిగాలనుకుని కోరుకోగానే వాళ్ళిద్దరూ భూమి మీద ఒక విశాలమైన ఇంటి ముందు దిగారు. ఆ ఇల్లు నిర్మానుష్యంగా కనిపించడంతో ప్రస్తుతానికి దాన్ని తమ నివాసంగా చేసుకోవాలనుకున్నారు. మరునాడు శైలజ పాత్ర నుంచి కావలసిన ఆహారం తెచ్చింది. ఇద్దరూ తృప్తిగా భోజనం చేశారు. కృష్ణ బంతి తీసుకుని ఆ బంతితో, నన్ను మా చెల్లెను మా అమ్మ నుంచి వేరు చేసిన వారు ఈ ప్రాంతంలో ఉంటే ఈ బంతి వారికి పోయి తగలాలి అంటూ విసిరాడు. బంతి వెళ్లి కొంతసేపటికి అతని వద్దకు తిరిగి వచ్చింది. అది ఎవరికి పోయి తగిలి ఉంటుందా అని ఆలోచించసాగాడు. కాని అతనికి ఏమీ అర్థం కాలేదు. ఇక అక్కడ అంతఃపురంలో చిన్నరాణి ఉద్యానవనంలో తిరుగుతుండగా హఠాత్తుగా బంతి వచ్చి ఆమె నుదుటికి ఠపీమని తగిలి తిరిగి వెళ్లడం చూసి ఆశ్చర్యపోయింది. దరిదాపులో మనుషుల జాడ కనిపించలేదు. బంతి తగిలిన చోటు ఉబ్బెత్తుగా వాచిపోయి నొప్పి పెట్టసాగింది. విషయం తెలిసిన రాజుగారు హడావిడిగా వచ్చి, ఎవరక్కడా? ఆస్థాన వైద్యుణ్ణి పిలిపించి రాణిగారికి తొందరగా వైద్యం చేయించండి. సేనాధిపతి, చుట్టుపక్కల బంతి ఆట ఆడుతున్న వారందరినీ పట్టి దోషిని శిక్షించండి అంటూ ఆజ్ఞాపించాడు. సైనికులు ఆ పరిసరాలలో బంతి ఆట ఆడుతున్న వారి కోసం వెతకసాగారు. భవన పరిసరాలలో బంతి అన్నది కనిపించలేదు. నగరం పొలిమేరలో ఒక ఇంటి ముందు కృష్ణ బంతి ఆట ఆడుతూ కనిపించాడు. భటులు అతన్ని సమీపించి, నిన్న నువ్వు బంతిని రాజోద్యానం కేసి విసిరావా? నాకు రాజోద్యానం ఎక్కడున్నదో కూడా తెలియదు. నేను అందులోకి బంతిని ఎలా విసరగలను అన్నాడు కృష్ణ. సరే, ఇక్కడి నుంచి మరెక్కడికి వెళ్ళవద్దు. రాజభవనం కేసి కాని రాజభవనం దరిదాపులకు కాని వెళ్ళవద్దు అని హెచ్చరించి వెళ్లారు భటులు. మరునాడు గుర్రం డెక్కల చప్పుడు వినిపించడంతో అన్నా చెల్లెలు ఇంటి నుంచి వెలుపలికి వచ్చి చూశారు. వచ్చింది మహారాజు. వాళ్ళని చూడగానే భటుడు మహారాజుతో, ప్రభు, ఈ పసివాడే నిన్న బంతి ఆట ఆడుతూ కనిపించాడు. మరెక్కడా బంతి ఆట ఆడేవాళ్లు కనిపించలేదు అన్నాడు. రాజు గుర్రం పైనుంచి కిందకు దిగి పిల్లల కేసి నడిచాడు. వాళ్ళని చూడగానే నివ్వెరపోయాడు. ఆ పసివాడిలో తన పోలికలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఆ అమ్మాయిలో తన పెద్దరాణి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజుకు కొంతసేపు నోట మాట రాలేదు. ఆ తర్వాత తేరుకుని, పిల్లలు, మీరిద్దరూ మాత్రమే ఇక్కడ ఉంటున్నారా? ఇంకా ఎవరూ లేదా అని అడిగాడు. అవును ప్రభు, అరణ్య ప్రాంతంలోని మా తల్లిదండ్రులు మరణించడంతో మేమిక్కడికి వచ్చేశాము అన్నాడు కృష్ణ. వెంటనే శైలజ, మేము శిశువులుగా ఉన్నప్పుడు ఒక బుట్టలో నదిలో తేలుతూ వచ్చి ముని దంపతులకు దొరికామట. వాళ్లే మమ్మల్ని పెంచారు. వాళ్ళిప్పుడు మరణించారు. మా అసలు తల్లిదండ్రులు ఎవరో మాకు తెలీదు. మా నాన్నగారిచ్చిన మాయాబంతి మా శత్రువుల్ని కొడుతుందని చెప్పారు అన్నది శైలజ. రాజు తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు. మిమ్మల్ని అలా చేసిన వారెవరో నాకు తెలుసు. నా భవనానికి వచ్చారంటే వాళ్ళని చూపెడతాను అని చెప్పి రాజుగారు భటుడికి ఏదో చెప్పి పంపించారు. కాసేపటికి రథం వచ్చింది వాళ్ళని తీసుకెళ్లడానికి. పిల్లలు మహారాజు రథమెక్కారు. రథం కదిలింది. శైలజ రథంలో నుంచి దిగగానే మహారాజు, పిల్లలు, అదిగో మీ తల్లి అంటూ పెద్దరాణిని చూపాడు. పెద్దరాణి కన్నీళ్లు పెట్టుకుంటూ పిల్లల్ని కౌగిలించుకున్నది. ఆమె మనసంతా ఉద్వేగంతో నిండిపోయింది. తల్లి వెనకే నిలబడి ఉన్న చిన్నరాణి నుదుటి మీద 2 బొడిపలు ఉన్న విషయం అన్నా చెల్లెలు గమనించి ఒకరినొకరు చూసుకున్నారు. తమ శత్రువు ఎవరో గ్రహించారు. ఆ తర్వాత మహారాజు చిన్నరాణితో, కోమలిదేవి, వీళ్ళు మా పిల్లలు. మా పెద్దరాణి వారికి మాకు కలిగిన సంతానం. చనిపోయారని మీరు నమ్మించిన మా సంతానం. నీకు ఖచ్చితంగా ఈ పాపానికి శిక్ష పడాల్సిందే. మిమ్మల్ని రాజ్య బహిష్కరణ చేయదలిచాము అని కోపంగా అనగానే కోమలి ఏడుస్తూ తల దించుకుంది. రాజుగారి కాళ్ల మీద పడి క్షమాపణ కోరింది. ఇక ఆ పిల్లలు రాజుగారితో, నాన్నగారు, మాకు మా తల్లిదండ్రులు లభించారు. మీరు చిన్నరాణిని క్షమించండి. జరిగిందేదో జరిగిపోయింది
అంటూ అడగ్గా వాళ్ళ మాట కాదనలేక రాజుగారు చిన్నరాణిని క్షమించారు. కృష్ణ శైలజాలను యువరాజు యువరాణిగా ప్రకటించి సంతోషంగా ఉండసాగారు.